ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్, దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. కొత్త డ్రామా షురూ చేసిన యాంకర్ శ్యామల ఓడిపోయిన 4 రోజుల తర్వాత వచ్చి పాపం థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి, చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి పాపం విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి, సింపతి డ్రామాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేదో రేవ్ పార్టీ గురించి ఏదో ట్రోల్స్ చేశారని గబగబా వెళ్ళిపోయి కంప్లైంట్లు ఇచ్చావు కదా, పరువు నష్టం దావాలు వేస్తా అన్నావు కదా. ఒకవేళ నిజంగా నీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటే నువ్వు ఇట్లా లైవ్లో లేకపోతే వీడియోలో చేయవు, పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నీ థ్రెటనింగ్ కాల్ కనుక వచ్చుండుంటే న్యాయం జరుగుద్ది. సో ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలు క్రియేట్ చేయొద్దు. నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడాను అని చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి, ట్రోల్ చేయకండి. నేను పర్సనల్గా ఎవరిని మాట్లాడలేదు అంట. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసింది తెలీదా, లేకపోతే పిల్లి పిట్ట కథలు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రకంగా సంబోధించావో గుర్తులేదనుకుంటున్నావా? అన్నీ గుర్తున్నాయి. కాకపోతే కూటమి కార్యకర్తలు కంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు ఎవరికి నిన్ను పట్టించుకునేంత టైం కానీ, నీకు సినిమా ఇచ్చేంత, అంటే నీకు ఒక సీన్ క్రియేట్ చేసేంత తాకత్ కానీ నీకు లేదు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు నెల్లూరు నుంచి శ్రీకాకుళం లెక్క చెప్పావు కదా, రూట్ మ్యాప్. నువ్వు ఎక్కడ క్యాంపెయిన్ చేసినా అక్కడ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి పెద్ద నిన్ను ఎవడు దేకాలని కూడా అనుకోవట్లేదు. సో మీడియా ముందుకు వచ్చి ఈ షోలు ఆపమ్మా. ఒకవేళ నిజంగా కనుక నీ మీద ఏదైనా ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ అవి వచ్చుండుంటే పో, లీగల్గా యాక్షన్ తీసుకో, ఎవడు వద్దనలేదు. అంతేగాని మా పార్టీ
తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల దగ్గర నుంచి ఇట్లా కార్యకర్తల దగ్గర నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి సొళ్ళు పురాణాలు చెప్పి డ్రామాలు చేయొద్దు. నమస్తే అండి. అధికారంలో ఉన్నంతసేపు విర్రవీగిపోయారు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది యాంకర్లు కావచ్చు. ప్రముఖంగా యాంకర్ శ్యామల ఎందుకు అంత ఇదిగా ట్రోల్ అయిందంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకొచ్చింది. ఆవిడ పేరు ఏదో ఉంది యాంకరు. ఆవిడతో పాటు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మొసలి తోడేలు, గుంట నక్క, సో ఆ విధమైన వ్యాఖ్యలు చేసినమాట, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అవి. సో అప్పుడే కొద్దిగా విమర్శలు ఎదుర్కొందన్నమాట. ట్రోల్ అని చెప్పేసి నేను అనగానే విమర్శలు ఎదుర్కొంది. సో నువ్వు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే నుండి చెప్పుకోవచ్చు, కానీ ఒకవేళ ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్పొచ్చు, కానీ ఇలాంటి విమర్శలు చేయకూడదని చెప్పేసి అని అప్పుడు మా బూటలో కొంతమంది వ్యక్తులు మాట్లాడడం కరెక్టే. అయితే ఎన్నికలు అయిపోయినాయి, కూటమి భారీ విజయం సాధించింది, జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు కాబట్టి నామకే వాస్తు వచ్చి శుభాకాంక్షలు చెప్పి, నేను గతంలో చేసిన వ్యాఖ్యలకు నాకు తప్పు అయిపోయింది, పెద్దగా ఎవరు వ్యక్తిగతంగా తీసుకోమాకండి, నేను ఇంకెప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు నేను చేయను, ఇలాంటి మాటలు నేను మాట్లాడను, నాకు భయం వేస్తుంది, ఫోన్ చేసి అలాగే ఇలాగని చెప్పి నన్ను తిడుతున్నారు అని చెప్పేసి అని ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసిందన్నమాట. సెల్ఫీ వీడియో అన్నమాట. ఒక 2.5 నిమిషాలు ఉంది. ఒకసారి యాంకర్ శ్యామల ఏం మాట్లాడిందో పూర్తిగా వినిపిస్తా, ఒకసారి వినండి. ఉన్నదే చెప్పాను, దేనిది ఎక్కడ మాట్లాడలేదు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి. ఈ సంస్కారం ఏదో ముందు ఉంటే పిట్ట కథలు స్టోరీలు చెప్పక ముందు ఇదే సంస్కారం ఉండుంటే కనుక, ఇంతే సంస్కారవంతంగా మాట్లాడుంటే కనుక నువ్వంత ఫోకస్లోకి వచ్చేదాన్ని కాదేమో. చాలామంది ప్రచారం చేశారు. వైసీపీ నాయకుల్లో మహిళా నాయకురాళ్ళు, మంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడాల. అంటే రోజా లాంటి వ్యక్తులను పక్కన పెట్టే, ఉదాహరణకి విడుదల రజనీని తీసుకున్నా, లేదంటే తానేటి వనిత గారిని తీసుకున్నా, సుచరిత గారిని తీసుకున్నా, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పేర్లు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళని చూసుకున్నా సరే వాళ్ళ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఏం చేశారో అది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ మనలాగా దురుసుగా మాట్లాడాల ఎక్కడా కూడా. చాలామంది ఇంకా ప్రచారానికి వచ్చిన మాట వాస్తవం, కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడు. మేము నేను విమర్శించడానికంటే విమర్శ కాదు, కౌంటర్ చేయడానికి కూడా కారణం అదే. మన వయసు, మన బతుకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేంత బతుకు కాదు మంది. కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. సరే, ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తున్నాను. హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాం ముందుకి. ఓడిపోయాము, మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా. అదే అన్నాకన్నా ఇప్పుడు బాగానే ఉంది, కానీ నేను అదే అంటున్నా, మనం మొదట మాట్లాడేటప్పుడే కొద్దిగా ఆలోచించి మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఇప్పుడు అలాంటి నువ్వు ఒకదానే కాదుగా, మేము మాట్లాడుతున్నాం, ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఇంకా మా పార్టీ మహిళా కార్యకర్తలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మాకెవరికి రాని థ్రెటనింగ్ కాల్స్, మాకెవరికో ఫోన్ చేయని వ్యక్తులు మీకెందుకు ఫోన్ చేస్తారమ్మా?
సెల్ఫ్ డబ్బా కాదు ఇది, మరి ఓవర్గా అనిపించట్లేదా? సరే ఒకరిద్దరు చేసిందని పట్టించుకోకూడదు. ఇంకా మాట్లాడు. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను. మంచిది, మేము కోరుకున్నది కూడా అదే. ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డికి పని చేసుకుంటావో, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటావో చేసుకో, కానీ కథల పేరుతోటి, స్టోరీల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చ కథలు మానేసి, పిచ్చ కథలో స్టోరీలు మానేసి, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడడం మానేసి, అన్నీ మనకే తెలుసు, ప్రతిదీ నాకు తెలిసినంతగా ఇంకెవడికి తెలియదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికీ సాయం చేయడం నేను చూడలేదు, ఆయనకు ఆయాసం తప్పితే ఏమీ లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు ఏదైతే రిక్వెస్ట్గా దయచేసి వదిలేయండి అన్న, ఇంకెప్పుడు నేను మాట్లాడను, వాటి జోలికి పోను అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఎంత రిక్వెస్ట్గా మాట్లాడావో, రేపు అంటే రేపు కాదు, ఫ్యూచర్లో నీకు ఎప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినా, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం నీకు మళ్ళీ ఎప్పుడు వచ్చినా, ఈ ఎన్నికల్లో ఎలాగైతే ప్రచారం చేసావో అలాగే నీకు బహుశా 2029 ఎన్నికల్లో కూడా రావచ్చు, రాకపోవచ్చు. బహుశా పార్టీ ఉంటే వచ్చుద్దేమో. అంతకుముందే సందర్భాలు ఏవి వచ్చినా సరే వ్యక్తిగతంగా విమర్శలు అయితే చేయమాకు. అది బాగా గుర్తుపెట్టుకో. మా రిక్వెస్ట్ అది ఒకటే. లేదంటే చాలామంది మాట్లాడతారు, చాలామంది విమర్శిస్తూ ఉంటారు వైసీపీలో నుంచి చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళు ఎవరిని పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? వాళ్ళకి తెలుసు ఎంతవరకు విమర్శించాలి, ఇది పద్ధతా కాదా, ఇలా మాట్లాడొచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అంతవరకే మాట్లాడతారు. మేము కూడా వాళ్ళు గౌరవిస్తాం. వైసీపీ కార్యకర్తల్లో బాగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు, లేకుండా లేరు. కొంతమంది ఉన్నారు పనికిమాల వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు బాగా మాట్లాడతారు. మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారులే? మాట్లాడే వ్యక్తులు అందరూ బూతులు మాట్లాడుకోలే. వైసీపీ నాయకులు అయితే కొద్దిమంది పర్వాలా, మంత్రులు లిస్ట్ తీసేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగానే మాట్లాడతారు. వాళ్ళెవరికి లేనిది మీకెందుకు వచ్చింది అనేది మా క్వశ్చన్. ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో నీకు నోటుకు వచ్చిన కథలు దయచేసి చెప్పొద్దు. మీకు కూడా మేము ఇదే రిక్వెస్ట్ అనుకో, లేదంటే చివరిగా చెప్తున్నాం అనుకో. ఇంకెక్కడితో నీ ప్రస్తావన మేము తేకుండా ఉండాలన్నా, లేదంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలన్నా ఒక్కటే మార్గం, కించపరిచి మాట్లాడొద్దు. మన స్థాయికి తగ్గట్టు నువ్వు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడు, పరిపాలనా విధానాల గురించి ఖచ్చితంగా మాట్లాడు, తప్పలేదు. ప్రశ్నించే రైట్ అందరికీ ఉంది. వ్యక్తిగత విమర్శలు మానేసి నువ్వు రాజకీయంగా పరిపాలనా విధానాల గురించి, ప్రభుత్వ విధానాల గురించి, ఇదిగో మీరు రాష్ట్ర ప్రజలకు ఇలా చేస్తే మంచిది, దాని గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా అభ్యంతరం ఏమీ లేదు మాకు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడతావో అదే సబ్జెక్ట్ పరంగా మేము కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు దయచేసి.